రీసెంట్గా మన ధోని భయ్య అండ్ విరాట్ కోహ్లీ భయ్య వీళ్ళిద్దరికి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. ధోనిని క్రెడిట్ స్టీలర్ అంటారు, విరాట్ కోహ్లీని సెల్ఫీ ప్లేయర్ అంటాడు. అంటే మీన్స్ మనోడు విరాట్ కోహ్లీ రన్స్ తన రన్స్ తను కొట్టుకోవడం కోసం, తన సెంచరీలు చేసుకోవడం కోసం, తన హాఫ్ సెంచరీలు చేసుకోవడం కోసం మ్యాచ్లు ఆడతాడు. అవతల వాళ్ళ గురించి పట్టించుకోడు. తన సెంచరీ ముఖ్యం తనకి, తన స్కోర్స్ చూసుకుంటాడు ఫస్ట్, తర్వాత టీం అన్నట్టు ప్రిఫర్ చేస్తాడు అన్నట్లు చాలా మంది విమర్శలు చేయడం జరిగింది చాలాసార్లు ఇలాంటి విషయాల్లో. అండ్ ధోని వేరే వాళ్ళు ఆడిన మ్యాచ్ కూడా ధోని లాస్ట్కి వచ్చి ఒక 6-4 కొట్టేసి ఆ క్రెడిట్ మొత్తం దొబ్బేస్తాడు అన్నట్టు కూడా ఈ విమర్శలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు, స్టిల్ కంటిన్యూయింగ్ అనమాట. అండ్ ఇక్కడ మన రీసెంట్గా జరిగిన చెన్నై మ్యాచ్లో ఆ రోజు మ్యాచ్ గెలిచినప్పుడు ధోనికి క్రెడిట్ ఇచ్చారు. అంటే మీన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ధోనికి ఇచ్చారు. ధోనికి ఇచ్చారని చెప్పి నేనేమో అంటే ఈ మ్యాచ్లో మెయిన్గా గెలవడానికి కారణము నూర్ అహ్మద్, నాది కాదు, నాకెందుకు ఇచ్చారో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాకైతే తెలియట్లేదు మరి అని అక్కడ కామెంటరీ అదే బయట ఇచ్చేటప్పుడు చెప్పాడు అనమాట. మరి ఆ క్రెడిట్ తీసుకునేవాడైతే అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కదా ధోనికి కూడా, అది కూడా పాయింటే కదా. అండ్ మన విరాట్ కోహ్లీ విషయానికి వస్తే నిన్న మ్యాచ్లో 73 కొట్టాడు. అండ్ పటిదార్ కూడా బాగా ఆడాడు. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఇచ్చారు. కాకపోతే సూపర్ స్ట్రైకర్ కాదు, మన పడిక్కల్ ఆడిన ఇన్నింగ్స్ ఏంటంటే ఫాస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు, అవుట్ అయిపోయాడు. కానీ లాస్ట్ వరకు నిల్చొని విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. తను ఇన్నింగ్స్ బిల్డ్ చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆడగలిగే ఫ్రీడమ్ ఇచ్చాడు, వాళ్ళు హిట్టింగ్ చేయగలిగే ఫ్రీడమ్ ఇచ్చాడు. అంటే విరాట్ కోహ్లీ పవర్ 100 అక్కడ ఎదుటిగా ఆడే వాళ్ళకి అవకాశం ఇస్తారనమాట. అంటే లాస్ట్ వరకు విరాట్ కోహ్లీ ఉంటే ఆ మ్యాచ్లు గెలుస్తాయని తెలుసు అందరికీ. సో తన పర్ఫార్మెన్స్ చాలా కామ్గా ఉంటుంది, అవసరం వచ్చినప్పుడు ఆడతాడు, అవసరం లేనప్పుడు మెల్లగా బాల్స్ని సింగిల్స్ తీయడము, ఎక్కువ సింగిల్స్ మీద ఉంటుంది కాల్ చూడండి. నిన్న మ్యాచ్లో 4 runs పరిగెత్తాడు. రన్స్ 4 అయ్యా, బాల్ కొట్టి 4 runs పరిగెట్టాడు అంటే మామూలు విషయం కాదు. 36 ఏజ్లో పుష్ చేశాడు. అట్లా యంగ్స్టర్ అటు సైడ్ ఉండేది పడిక్కల్ యంగ్స్టర్, అలాంటి యంగ్స్టర్ని పుష్ చేశాడు రన్స్కి, రా 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 అని 4 runs తీశాడు. ఇట్స్ నాట్ ఈజీ మ్యాటర్ యాక్చువల్గా చెప్పాలంటే. ఆ ఏజ్లో అంత ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అది ఒక విరాట్ కోహ్లీ వల్లనే అవుతుంది. ఇండియన్ టీంలో ఏ ఒక్కరికి లేదు ఆ ఏజ్లో అంత ఫిట్నెస్. నిన్న ఆ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా సేమ్ చెప్పాడు, ఈ క్రెడిట్ నాకు కాదు రావాల్సింది, పడిక్కల్కి ఇవ్వాలి, మరి నాకెందుకు ఇచ్చారు నాకు తెలియట్లేదు మరి అని చెప్పి అన్నాడు. అంటే తను కాదా మ్యాచ్లో డిఫరెన్స్ తీసుకొచ్చింది, నేను కాదు కదా, నేనైతే మెల్లగానే ఆడాను అన్నట్టు. తను తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కదా, ఆ మాట క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఎందుకు చెప్పినట్టు మరి. సో అవి ఆబ్వియస్లీ గొప్ప వాళ్ళ నోటి నుంచి గొప్ప గొప్ప మాటలే వస్తాయన్నమాట. వాళ్ళు నిజంగానే మ్యాచ్కి ఉపయోగపడినా కూడా అది యంగ్స్టర్స్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పే ఒక గుణం ఉన్న సీనియర్ ప్లేయర్స్ వాళ్ళు. సో బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరికి జెమ్స్ అనమాట. అదనమాట, ఇద్దరు ఇండియన్ క్యాప్టెన్గా చేసినారు, ఇద్దరు ఇండియాకి ఎన్నో విజయాలు ఇచ్చినారు, ఇద్దరు ఇండియా టీంలో ఒక కొత్త మార్పులు తీసుకొచ్చేసారు. అండ్ ఇది వాళ్ళ గురించి మనకు తెలిసిన స్టోరీ. సో మీరేమనుకుంటున్నారు ధోని గురించి అండ్ విరాట్ కోహ్లీ గురించి? నేనైతే తెలుసుకున్న విషయాలు చిన్నగా చెప్తున్నా, జస్ట్ నాకు తెలిసినవి, జస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. అదేదో వాళ్ళు గొప్ప వాళ్ళే గొప్ప వాళ్ళని కాదు, మిగతా వాళ్ళు కూడా అన్నారు, ఈవెన్ రోహిత్ శర్మ కూడా గొప్పవాడే, చాలామంది విజయాలు ఇచ్చారు ఇండియాకి, అదే అనమాట. సో గ్యాస్ ఇది మ్యాటర్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పేసి. స్టే ట్యూన్డ్, లవ్ యూ ఆల్.